హైదరాబాద్ పని అయిపోయింది. రియల్ ఎస్టేట్ డమాల్. ఫ్యూచర్ సిటీ ఇప్పుడే ఎక్కడవుతుంది? ఇలాంటి మాటలు విని విని అలసిపోయారా? అసలు హైదరాబాద్లో గ్రోత్ పాయింట్ ఏది అనేది అర్థం కావడం లేదా? అయితే ఈ వీడియో చూడండి. హైదరాబాద్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేది ఈస్ట్ జోన్. ఈస్ట్ హైదరాబాద్కి జీవనాడిగా మారబోతోంది NH65 జాతీయ రహదారి 65. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే దీని విస్తరణ పనులకి క్లియరెన్స్ ఇచ్చేసింది. హైదరాబాద్ మచిలీపట్నం యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. ఇది హైదరాబాద్ తలరాతని మార్చబోతోంది. ఎలా అంటారా? వెస్ట్ హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఐటీ, దాని అనుబంధ రంగాలపైనే ఆధారపడింది. దానికి తగ్గట్టుగానే వెస్ట్రన్ రీజియన్ కూడా అనుకున్న రేంజ్లో విస్తరించింది. ఇప్పుడు స్లో పేస్లోకి వెళ్ళిపోయింది. ఆ మాటకు వస్తే మార్కెట్ అంతా అలానే ఉంది. కానీ ఇప్పుడు పెట్టుబడి పెడితే జెట్ స్పీడ్తో పెరిగేది ఈస్ట్ సిటీలోనే. ఎందుకంటే మచిలీపట్నం పోర్ట్ యాక్సెస్ని వినియోగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాంతంపై పెద్ద ఎత్తున పరిశ్రమల్ని ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే 5 ఐటీ పార్కులు, ఉప్పల్ ఔటర్ రింగ్ రోడ్ బెల్ట్లో 11 ఇండస్ట్రియల్ పార్కులు ఈస్ట్ సిటీ పరిధిలోనే డిజైన్ చేశారు. వీటికి తోడు హైదరాబాద్ 2.0 ఐటీ కారిడార్ని ఈస్ట్ సిటీలోనే ప్లాన్ చేస్తున్నారు. 547 ఎకరాల్లో దండు మల్కాపూర్ MSME గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్లో 589 MSME యూనిట్లు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ ఏరియాకి మరో బంపర్ ఆఫర్ ఏంటంటే NH65 పైన అదానీ గ్రూప్ స్ట్రాటజిక్ డ్రై పోర్టు ఏర్పాటు చేయబోతోంది. ఇంతకాలం తెలంగాణకి పోర్టు లేని వెలితిని ఇది పోర్చబోతోంది. అంటే పూర్తి స్థాయి కస్టమ్స్ క్లియరెన్స్ ఆపరేషన్స్ని ఇక్కడ ఏర్పాటు చేసేలా కేంద్రం నుంచి అనుమతులు పొందనున్నారు. ఎగుమతులకు సంబంధించిన కార్గో క్లియరెన్స్ ఈ డ్రై పోర్ట్లో ఇస్తే ఇక నేరుగా యాక్సెస్ కంట్రోల్డ్ హైవేపై తీసుకెళ్లి మచిలీపట్నం షిప్ యార్డ్ ద్వారా విదేశీ వాణిజ్యం చేసుకోవచ్చు. పక్కనే సముద్రం లేకపోయినా సముద్ర తీరంలో ఉండేంత యాక్టివిటీ ఈ డ్రై పోర్టే నిర్వహిస్తుంది. సో ఈ దెబ్బకి ఈస్ట్ హైదరాబాద్ ముఖ చిత్రం మారిపోనుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ శివారులు అంటే హయత్ నగర్, ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ వరకే చూసిన జనాలు ఇక చౌటుప్పల్ దాటి చిట్యాల వరకు పరిగెత్తాల్సి ఉంటుంది. ఎందుకంటే డ్రై పోర్ట్ని చిట్యాల సమీపంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సౌత్ ఇండియాలో లాజిస్టిక్స్ని పూర్తిగా రీడిజైన్ చేసే ప్రాజెక్ట్ ఇది. డ్రై పోర్ట్ వల్ల ఏపీ, తమిళనాడు నుంచి నేరుగా తెలంగాణకు కోస్టల్ ట్రేడ్ జరగనుంది. ఫిజికల్ గుడ్స్ ఎక్స్పోర్ట్ ఫ్రెండ్లీ హబ్గా హైదరాబాద్ మారనుంది. బాటసింగారంలో 40 ఎకరాల్లో HMDA ట్రక్ డాక్, 22 ఎకరాల్లో మంగళంపల్లి లాజిస్టిక్స్ పార్క్ని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఉత్తర దక్షిణ భారతాన్ని కలిపే రోడ్ నెట్వర్క్ని కూడా ఇక్కడ అభివృద్ధి చేయబోతున్నారు. ఈ అవసరాలకు తగ్గట్టుగా NH65ని 6 వరుసల రహదారిగా విస్తరించే పని శరవేగంగా సాగుతోంది. సో ఈస్ట్ హైదరాబాద్కి NH65 మరిన్ని క్రేజీ ప్రాజెక్టులను తీసుకురాబోతోంది. అటు హైదరాబాద్ని వరంగల్కి కనెక్ట్ చేసే NH163 కూడా ఈస్ట్ హైదరాబాద్కి మరో బోనస్. ఈ 2 రహదారుల మధ్య రీజనల్ రింగ్ రోడ్తో కనెక్ట్ అయ్యే ట్రయాంగిల్ కేక్ గ్రోత్కి హాట్ కేక్. ఫ్యూచర్ సిటీ కంటే వేగంగా హైదరాబాద్ ఫ్యూచర్ని డిసైడ్ చేసే టర్నింగ్ పాయింట్. అందుకే ఈస్ట్ ఈజ్ బెస్ట్.